లోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరోసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మీ అందరికి కూడా దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసంపదల ఘని మీ కొందనాలయ్యా. ఈ మాటల్ని చెప్పడానికి మీ దీనదాసురాల్ని మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, నా తను నేను నిలబడితే ప్రయోజనం ఉండదు. మీరే మీ యొక్క దాసురాలకి మీ మాటల్ని అందించమని అయ్యా, ఇంటి నన్ను బిడలకి ఉపయోగకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సహాయము చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు దేవుని బిడ్డలారా. ఈనాటి వాక్య ధ్యానము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ భారంతో ఉన్న ఒక స్త్రీని మనం అక్కడ చూస్తాం. అది ఎలా అంటే దేవుని బిడ్డలారా, ఎలీషా అనే ప్రవక్త దగ్గర, ప్రవక్తలలో ఒక ప్రవక్త అయిన శిష్యుడు ఉండేవాడు. ఆ వ్యక్తి చనిపోయాడు కొంతకాలానికి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో ఆ భార్యకి ఏం మిగిలింది అంటే, అప్పు చేసి ఆ వ్యక్తి మరి దేవుని బిడ్డలారా ఖర్చు పెట్టాడేమో, లేకపోతే దేని కొరకు మరి అప్పు చేయవలసి వచ్చిందో తెలియదు. నేను అప్పు తీర్చుకోగలనులే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఉద్దేశంతో దేవునితో సాగిపోయాడేమో తెలియదు దేవుని బిడ్డలారా. అయితే ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు, భార్య. ఆ పరిస్థితి ఎలా ఉందంటే దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు, అంటే ఎలీషా యొక్క ఆ శిష్యుడైన, ఆ ప్రవక్త అయిన శిష్యుడు బ్రతికి ఉన్నప్పుడు ఎవరైనా అప్పు ఇవ్వటానికి కానీ, లేకపోతే అప్పిచ్చిన వాళ్ళు ధైర్యంగా ఉండటానికి కానీ ఇష్టపడ్డారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోయారు అని ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు విన్నారో, వారు ఇప్పుడు ఇంటికే రావటం మొదలుపెట్టారు. ఇంటికి వచ్చి ఇంటి వాతావరణం, ఇంటి పరిస్థితి మొత్తం చూసి, ఇంకా మన అప్పు తీరటం కష్టం, ఈమె ఇవ్వటం జరగని పని అని ఏం చేయటం మొదలుపెట్టారంటే, చిన్నగా ఇంకా భర్త చనిపోయినా నా బిడ్డలు ఉన్నారు అని ధైర్యంతో ఆ చిన్న బిడ్డల్ని చదివించుకుందాం, ప్రయోజకుల్ని చేసుకుందాం, ఆ బిడ్డల్ని చూసి బ్రతుకుదాం అనుకొని ముందడుగు వేద్దాం అనుకుంటున్న ఆ స్త్రీ దగ్గరికి ఆ అప్పిచ్చిన వాళ్ళు వచ్చి, మరి నీ భర్త మా దగ్గర అప్పు తీసుకున్నారు, అప్పు చేసి చనిపోయాడు కాబట్టి నువ్వు ఎలాగ అప్పు తీర్చలేవు, నువ్వు అప్పు తీర్చలేవని మేము వదిలేయం, మా అప్పు తీర్చాల్సిందే ఖచ్చితంగా, కాబట్టి నీ 2 కొడుకుల్ని మేము తీసుకొని మా అప్పు తీరే వరకు నీ బిడ్డలతో పని చేపించుకొని మా అప్పు తీర్చుకోవాలి అని ఆ ఇంటికి వచ్చారు దేవుని బిడ్డలారా. ఆ పరిస్థితుల్లో ఆ స్త్రీ, దేవుని బిడ్డలారా, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మనుషుల వైపు చూడలేదు. ఆ సమయంలో ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అప్పులోళ్ళని ఎత్తకలేదు, లేకపోతే ఇంకా నేను బ్రతకలేనేమో అనుకోలేదు. ఈ అప్పులోళ్ళ మధ్యలో, ఈ సమస్య మధ్యలో భర్త లేకుండా ఈ చిన్న బిడ్డలతో నా జీవితం ముందుకు కొనసాగించబడటం కష్టం అనుకోలేదు. ఎందుకంటే ఆమె దేవుని నమ్మిన బిడ్డ కనుక, ఆమెకి దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి ఆ స్త్రీకి తెలుసు కనుక, ఆయన తన్ని నమ్మిన వాడిని సిగ్గుపడనివ్వడన్న సంగతి ఈ స్త్రీ తెలుసుకుంది. కాబట్టి ధైర్యంగా నిలబడి అప్పులోళ్ళు వచ్చి ఈమెని బాధిస్తూ, ఏమండి పిల్లల్ని పంపించు, నీ పిల్లలు మా ఇంట్లో పాలేరు పని చేయాలి, లేకపోతే బానిస బ్రతకాలి, మా అప్పు తీరే వరకు అని ఈ కఠినంగా ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తను కృంగిపోలేదు, అధైర్యపడలేదు, లేకపోతే తన పుట్టింటి వాళ్ళు గుర్తుకు రాలేదు, లేదా అప్పు చేసి చనిపోయిన భర్తను తిట్టుకోవట్లేదు, తను సొనుక్కొని తను శపించుకోవట్లేదు, నేనేం చేయలేను, నేను చేతగాని స్థితిలో ఉన్నానని దేవుని బిడ్డలారా తను చులకను చూసి కానీ, లేదా తన బిడ్డల్ని చులకన చేసి కానీ మాట్లాడలేదు. అలాని అప్పు ఇచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఎలా పడితే అలాగా మాట్లాడలేదు, మౌనం అయిపోయింది. దేవుని బిడ్డలారా,
ఏమీ మాట్లాడకుండా, మరో మాట మాట్లాడకుండా ఆమె ఎవరి వైపు చూసిందంటే జీవం కలిగిన దేవుని వైపు చూసింది. దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి కూడా, ఒకవేళ అందరూ విడిచిపెట్టారా, ఏమైనా ఒత్తుల మధ్యలో ఉన్నావా దేవుని బిడ్డ, ఈ స్త్రీ జీవితంలో జరిగినట్లుగా నాకేంట్లే నా భర్త ఉన్నాడు అనుకుంటున్నా, నీకు నాకేంట్లే నా భార్య ఉంది అనుకుంటున్నా, జీవితాంతం నాకు తోడుగా ఉంటుంది నా భార్య లేదా నా భర్త, లేకపోతే నా బిడ్డల్ని నేను ప్రయోజకుని చేశాను, చదివించాను, వాళ్ళు మంచి ఉద్యోగాలు, ఈరోజు మంచి వ్యాపారాల్లో ఉన్నారు అనుకున్న, ఆశ పెట్టుకున్న, ధైర్యంతో సాగిపోతున్న నీ జీవితంలో ఈ స్త్రీ జీవితంలో ఎదురైనట్లుగా అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైనాయా దేవుని బిడ్డ? దానిని బట్టి ఒకవేళ కృంగిపోతున్నావా, ఇంకేంటి దీనిలోంచి నేను బయటికి రాలేను, ఇంకా చావే అనుకుంటున్నావా, లేకపోతే మనుషుల వైపు చూస్తున్నావా దేవుని బిడ్డ? దావీదంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునని. అవును, నీ చుట్టూరున్న మనుషులు కనపడటానికి కొండలలాగా, కనపడటానికి గొప్పవాళ్ళలాగా కనపడతారు, కానీ ఆ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎవరు నీకు నాకు మనకి సహాయం చేయరు. సహాయం చేసిన మనుషుల ద్వారా కలిగే సహాయం ఒక పూట లేదా ఒక వారం లేదా ఒక నెల, కానీ నీ పరిస్థితులన్నిటినీ, నీ జీవితాంతం నీకు తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు చూడు దేవుని బిడ్డ. నువ్వు ఆయన వైపు చూస్తే, నీకు సహాయం చేయాలని ప్రార్థిస్తే, నువ్వు సరిగ్గా నమ్మితే, సరిగ్గా ఆయన మీద ఆనుకుంటే, నువ్వు ఎక్కడా తలదించుకోకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొని రాగలిగిన దేవుడు దేవుని బిడ్డ. అయితే ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో స్త్రీలు బలహీనమైన ఘటము అని వాక్యం చెప్తుంది కదా దేవుని బిడ్డ. ఒకవేళ దేవుని నమ్మకపోతే నువ్వు బలహీనరాలివే. ఈ జీవం కలిగిన దేవుడు బలవంతుడు నీ జీవితంలో లేకపోతే నువ్వు బలహీనరాలివే. నేను మనం ఏం చేయలేము, మన వల్ల ఏది కాదు, ఎందుకంటే మనం బలహీనులము. కానీ మనతో యేసు ఉంటే, మనలో యేసు ఉంటే, యేసుతో మనం కలిసి ప్రయాణం చేస్తే, యేసునే మనకు దిక్కుగా మనం పెట్టుకుంటే, నా సమస్తము నీవే ప్రభువా నా దిక్కు అని యేసు మీద నీ భారం మోపితే, ఆయన నిన్ను భరించే దేవుడు దేవుని బిడ్డ. ఒక భర్త ఇచ్చే సపోర్ట్ కన్నా, ఒక భార్య ఇచ్చే సపోర్ట్ కన్నా, బిడ్డలు ఇచ్చే సపోర్ట్ కన్నా, లేకపోతే నీ తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్, ఆ ధైర్యం కన్నా, ఆ సహాయం కన్నా ఆయన గొప్ప సహాయం చేయగలిగిన దేవుడు దేవుని బిడ్డ. అయితే ఈ స్త్రీ వీటన్నిటి మధ్యలో కృంగిపోలేదు. ఏం చేసిందంటే, వీటన్నిటి మధ్యలో ఆ స్త్రీకి ఏది గుర్తొచ్చిందంటే, దేవుని సన్నిధి గుర్తొచ్చింది దేవుని బిడ్డ. ఇంకా దేవుని దాసులు గుర్తొచ్చారు. ఈ నా సమస్యను నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని యొక్క దాసులతో చెప్పాలి అనుకొని దేవుని దాసుల దగ్గరికి పరుగులు తీసింది. సమస్యను చేత పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని దాసుల దగ్గరకు వచ్చింది. తన సమస్య ఇది అని చెప్పుకోవటానికి వెళ్తే, అక్కడ భారభరితమైన ఆత్మ కలిగిన సేవకుడైన ఎలీషా గారు అక్కడ ఉన్నారు. ఎలీషా గారు తన భర్తను ఉపయోగించుకొని, తన భర్తను తనకి ఉపయోగపడినంత కాలం వాడుకొని, లేకపోతే దేవుని బిడ్డ ఇంకా తన భర్త ఉన్నంత కాలము ఆ కుటుంబాన్ని ప్రేమించి దాని తర్వాత విడిచిపెట్టలేదు. ఏమన్నాడంటే, సేవకుడిని దేవుడు ఎందుకు మనకి దేవునికి మధ్యలో పెట్టాడంటే, సేవకుల్ని ఒక ఆశీర్వాదంతో నింపి, సేవకులని దేవుని బిడ్డలారా మన యొక్క అక్కరలో అవసరతల్లో ప్రార్థన చేయటానికి మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వటానికి, ధైర్యం చెప్పటానికి దేవుడు మనకి సేవకుల్ని ఇచ్చాడు. ఆ విషయం గమనించింది. సేవకుల్లో ఉంటున్న ఆశీర్వాదం ఏంటో ఈ స్త్రీ గమనించింది. ఎక్కడ నా దేవుని బిడ్డలారా తనకి సహాయం కలిగిద్దో, అంటే ఒక మంచి ఆలోచనతో కూడిన, ధైర్యంతో కూడిన సలహా ఎక్కడ దొరికిద్దో అక్కడికి వెళ్ళింది దేవుని బిడ్డ. ఈరోజు అనేక మంది సలహాలు తీసుకొని మోసపోతున్నావా? అనేక మంది నాకు సలహాలు ఇస్తే బాగుండు, వాళ్ళు ఈ నా సమస్యలో చిన్న సలహా కూడా ఇవ్వటానికి నాకు నిలబడలేదే అనుకుంటున్నావా దేవుని బిడ్డ? అయితే ఈ స్త్రీ అలా చేయలేదు. ఈ స్త్రీ ఆ దేవుడు ఏర్పరచుకున్న దేవునికిను ఆ మనుషులకి మధ్యవర్తిగా ఉంటున్న దేవుని దాసుల దగ్గరికి వెళ్ళి తన బాధ, నా పరిస్థితి ఇది, నీకు తెలుసయ్యా నా భర్త ఎలా జీవించాడో, నా భర్త దేవుని ఎలా ఆరాధించేవాడో, ఎంత ఆసక్తి కలిగిన ఆ వ్యక్తి నా భర్త ఒకవేళ అప్పు చేశాడు, చేసింది దేనికో అది మీకు తెలుసయ్యా అని తన దగ్గరికి వెళ్ళి, సేవకుని దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి చెప్తే, సేవకుడు వెంటనే, అమ్మా నీ సమస్య అంతా చెప్పావు, అయితే ఇప్పుడు నేను నీకేం చేయాలి, ఇంకా నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. దేవుని బిడ్డలారా, తన ఇంట్లో చెప్పుకోవటానికి ఏమీ లేదు, చెప్పింది కదా అప్పు ఉందని. ఇంకా
దేవుని బిడ్డలారా ఒక్క విషయం చెప్పింది, అది చాలా మనమైతే అదే ముందులే చెప్పుకోవటం అని అనుకుంటామేమో. దేవుని బిడ్డలారా, చిన్నదాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చిన్న స్థితినే, నీ చిన్న వ్యాపారాన్ని, నీ చిన్న ఉద్యోగాన్ని, నీ చిన్న జ్ఞానాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని చేతిలో పెడితే, నువ్వు సరిగ్గా నిలబడితే, నువ్వు ధైర్యంగా ఉంటే, దేవుని బిడ్డ దేవుని మీద నువ్వు ఆనుకుంటే, ఏమీ లేదయ్యా నా ఇంట్లో అప్పు తప్ప, కానీ ఒక కొండ ఉందయ్యా, ఆ కొండలో ఏముందంటే నూనె కుండయ్యా, నూనెతో నింపబడిన ఒక కొండ ఉందయ్యా, అది తప్ప నా ఇంట్లో ఏదీ లేదు అని చెప్పింది. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని దాసులతో నీ ప్రతి సమస్య చెప్పుకుంటున్నావా? అక్కడక్కడ చెప్పుకుంటూ కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, దేవుని యొక్క దాసులు నీ కష్టంలో, నీ యొక్క ఇబ్బందుల్లో గుర్తొస్తున్నారా? లేకపోతే కొంచెం గట్టెక్కిన తర్వాత, లేకపోతే కొంచెం ఇబ్బందులు పాలైన తర్వాత వాళ్ళని మర్చిపోయి వాళ్ళకేంట్లే చెప్పేది అనుకుంటూ నీ యొక్క సమస్య నువ్వే సతమతం అవుతూ కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, ఈ స్త్రీ దేవుని దాసుల దగ్గరికి ఆశతో వెళ్ళింది. ఖచ్చితంగా మంచి సలహా చెప్తారు నాకు సేవకులు అని ఆశతో వెళ్ళి దేవుని యొక్క దాసులతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది, తన పరిస్థితి చెప్పింది. దేవుని బిడ్డలారా, ఎటు తొందరపడలా, లేకపోతే పిల్లల్ని విడిచిపెట్టి ఇంకేదైనా చేసుకుందాం అనుకోలా, ఇంకా ఈ పిల్లల్ని లేదా ఈ సమస్యని ఎదుర్కోవటం నా వల్ల కాదు అని తన సామాజ్యాన్ని చూసుకొని కృంగిపోలా. దేవుని బిడ్డలారా, మొదట ఏ విశ్వాసం కలిగి ఉందో అదే విశ్వాసంతో సేవకుల దగ్గరికి వెళ్ళింది. చెప్పింది తన సమస్య ఏముంది అని అడిగితే, ఏం లేదయ్యా అప్పు ఉంది, తర్వాత ఒక కొండ ఉంది, కొండలో నూనె ఉంది అని చెప్పింది. దేవుని బిడ్డలారా, అక్కడ సేవకులతో చెప్తే సేవకులు ఏదో డబ్బు ఇస్తానో, లేకపోతే నీ అప్పు నేను కడతానో, లేకపోతే నీ కుటుంబాన్ని పోషిస్తానో, చాలాసార్లు మనం ఇది చూస్తాం కదా దేవుని బిడ్డలారా, ఏదో ఉట్టి మాటలు చెప్తూ ఉంటారు కానీ చిన్న సహాయం కూడా సేవకులు చేయట్లేదని కొన్నిసార్లు సనుక్కుంటూ ఉంటాం కదా, గొనుక్కుంటూ ఉంటాం కదా. సేవకుల్లో దేవుడుండి నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉందో, మనం కష్టాలలో ఎలా నిలబడాలో, కన్నీళ్ళలో ఎలా నిలబడాలో, సేవకులు ప్రార్థన చేస్తే మన చుట్టూరు దేవుని యొక్క భద్రత, క్షేమం, కాపుదల, పడిపోయిన స్థితిలో ఉన్న మనం ఎలా నిలబడతామో దేవుడు సేవకుని ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. దేవుని బిడ్డ, సేవకుల్ని వెంబడించడం నీ అదృష్టం. సేవకులతో కలిసి నువ్వు భక్తిలో ముందుకు సాగటం, నీలో ఉన్న అవకతవకలు గమనించటం, ప్రార్థించటం, కొన్నిసార్లు నిన్ను గద్దించటం, ఇంకా సేవకులు నీకు ఆలోచన ఇవ్వటం, ఆ ఆలోచన చొప్పున నువ్వు సాగిపోవటం నీకు ఎంతైనా ఆశీర్వాదం. దేవుని బిడ్డ, ఈ నిరాశలో ఇంకా సేవకుల్ని కూడా ఏం లెక్క చేద్దాంలే, ఎవరేం చేశారులే, ఈ సేవకుల్ని వెంబడించే కదా నా భర్త అప్పులు చేసుకున్నాడు అని కోపం పెట్టుకోలేదు, లేకపోతే పగ పెంచుకోలేదు, ద్వేషం. నిన్ను నమ్మాం, మా జీవితంలో ఏం జరిగింది, ఏం సంపాదించుకున్నాం, ఏం సాధించాం, అప్పులు తప్ప, ఉన్న భర్తను కూడా కోల్పోయి పిల్లల్ని కూడా కోల్పోయే స్థితిలో ఉన్నాను అని ఇలాగా నిరాశపడలేదు, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేయలేదు, నిర్ణయం తీసుకోలేదు. దేవుని బిడ్డ, ఎన్నో మార్లు నీ జీవితంలో ఏమైనా సమస్యలు గుండా నడిపించబడే పరిస్థితులు వస్తే దేవుని మీద సొనుక్కుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుని మీద కొనుక్కుంటున్నావా? దేవుని బిడ్డ, తిరుగుబాటు చేస్తున్నావా? లేకపోతే సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని బిడ్డ, నీ కష్టాలలో ఇంకెవ్వరూ ఏం చేయర్లే అని ఇంకా ఒంటరి జీవితం, నా బ్రతుకు ఇంకా ఒంటరి బ్రతుకు, నేను ఇంతే అని కృంగిపోతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతుంది. దేవుని బిడ్డ, ఇద్దరు చిన్న బిడ్డల్ని పెట్టుకొని అప్పులోళ్ళు వచ్చి ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, అప్పులోళ్ళు వచ్చి ఉన్నారు. ఆ పరిస్థితులంతా గమనించిన అవన్నీ ఎదుర్కొంటున్న ఆ యొక్క స్త్రీ, ఆ బలహీనురాలు, దేవుని బిడ్డ, ఇంకా ఇక్కడి నుంచి నేను ఇల్లు మార్చేయాలి, లేదా ఈ స్థలం మార్చేయాలి, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళి ఇంక ఏదో చేయాలి, నేను నా కష్టం మీదే ఉన్నప్పుడు ఏదో చేద్దాములే అన్నట్లుగా తన సొంత ఆలోచన, సొంత నిర్ణయం, తన నోటికి వచ్చినట్లు అక్కడ మాట్లాడలేదు. కానీ సేవకుల దగ్గరికి వెళ్ళింది. సేవకులు ఏమన్నారంటే, నా వల్ల నీకేం కావాలమ్మా, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే, ఈ పరిస్థితుల్లో నేను ఎలా నిలబడాలో నాకు ఆలోచన ఇవ్వండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి, నేను ధైర్యంగా నిలబడేటట్లు నా పరిస్థితి ఇది, నా ఇంట్లో నూనె కుండ తప్ప మరొకటి లేదు, మీరు ఏం చెప్తే అది నేను చేయటానికి సిద్ధంగా ఉన్నానయ్యా, ఎందుకంటే మీ నోట్లో దేవుడు ఖచ్చితంగా నా జీవితానికి కావాల్సిన మాటలే పెడతాడు, నా బిడ్డలకి నాకు మా భవిష్యత్తు ఎరిగిన దేవుడు మీ నోట్లో ఏదో
పెట్టే ఉంటాడు. ఈ స్థితిని నేను దాటటానికి, జయించటానికి ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా మీ ద్వారా దేవుడు నాకు ఇస్తాడని ఆశతో వచ్చాను నేను అని సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగింది. దేవుని బిడ్డ, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు? ఎందుకు నువ్వు నీకుంటున్న ఈ పరిస్థితుల్లో నలిగిపోతూ ఏమీ చేయలేనని, ఇంక అప్పులో నుంచి నేను బయటికి రాలేనని, ఈ బిడ్డల్ని పెంచలేనని, ఈ బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయలేనని, నేను అనుకున్నది ఒకటైతే నా జీవితంలో మరొకటి జరుగుతుందని ఎందుకు నిరాశపడుతున్నావు? దేవుని బిడ్డ, నువ్వు ఈ స్త్రీ చూసినట్లుగా నువ్వు ఎందుకు దేవుని వైపు చూడకూడదు? ఎందుకు దేవుని సన్నిధి వైపు చూడకూడదు? ఎందుకు మరలా నీ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో మరలా ప్రార్థన చేసి ధైర్యము తెచ్చుకొని ముందడుగు వేయకూడదు? దేవుని బిడ్డ, అంతా అయిపోయింది అని ఈ స్త్రీ జీవితంలో మనం గమనించినట్లయితే, భర్త లేడు, అప్పు చేసి చనిపోయాడు, ఆల్రెడీ అప్పులో వచ్చి నీ బిడ్డల్ని తీసుకొని వెళ్తామని చెప్పి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. కృంగతీసే పరిస్థితిలో, కృంగిపోయే పరిస్థితుల్లో ఆ స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క ధైర్యం ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టడు. అందుకనే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నా దేవుడు నన్ను పైకెత్తాడు, బండ మీద నా పాదాలని నిలిపాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డ, దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిపించబడినప్పుడు, దేవుని యొక్క సేవకులతో కలిసి వారి ప్రార్థన లేకపోతే సంఘముతో కలిసి నువ్వు సాగుతూ ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. దేవుని బిడ్డ, భయపడే పరిస్థితులు నీ ముందు ఉన్నా, భయపడే పరిస్థితులు నీ ముందు సవాలు ఇసురుతూ ఉన్నా, నువ్వు ఇంతే, ఇంకా నీ పని అయిపోయింది, నీ బిడ్డలు నువ్వు ఏం చేయలేవు, నీ బిడ్డల పని కూడా అయిపోయింది అని సాతాను సంకలు గుద్దుకుంటూ వాడు నవ్వుతూ ఉన్నా నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు సిగ్గుపడనివ్వడు, దాంట్లోంచి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. నమ్ముతున్నావా దేవుని బిడ్డ? నువ్వు ఈ మాటలు వింటున్న నువ్వు కూడా ఈ స్త్రీ లాంటి జీవితం గుండా నడిపించబడుతున్నావు కదా, నలిగిపోతూ ఉన్నావు కదా దేవుని బిడ్డ, మనుషుల్ని నమ్ముతున్నావు కదా, ఈ అప్పులో నుంచి నేను బయటికి రాలేనని ఒక కృంగుదల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావు కదా. ఈ స్త్రీ నిలబడినట్టు నువ్వు నిలబడితే ప్రభువు నిన్ను కూడా బలపరిచి, నీ చేతుల్నే బలపరిచి, నీ ఇంట్లో నువ్వు కలిగి ఉన్న ఆ చిన్న పనో, ఆ చిన్న వ్యాపారమో, నీ బిడ్డలు కలిగి ఉన్న ఆ చిన్న సామర్థ్యంలో నుంచే ఆశీర్వాదాన్ని బయటికి తీసుకొని రావాలి. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే ఏదైతే ఏ సమస్య అయితే నిన్ను తలదించుకునేటట్లు చేసిందో అక్కడే నీ తలని పైకెత్తాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ స్త్రీ జీవితంలో ఈ స్త్రీ తలను పైకెత్తిన దేవుడు నిన్ను సిగ్గుపడినివ్వడు, నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్నును దాటిపోడు. దేవుని బిడ్డ, ఈ స్త్రీ దేవుని యొక్క సేవకుల దగ్గరికి పరిగెత్తింది. దేవుని బిడ్డ, నీ కష్టాల్లో, నీ సమస్యల్లో ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావా? దేవుని మర్చిపోతున్నావా? దేవుని విడిచిపెడుతున్నావా? నా జీవితంలో ఇంకేముందిలే అనుకుంటున్నావా? ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఇష్టానుసారమైన ప్రయత్నాలు చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటానికి వీళ్ళ సలహాలు తీసుకుంటున్నావా? భక్తిహీనుల సలహాలు తీసుకుంటున్నావా? ప్రభువుని ఎరగని వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? వాళ్ళని ఆశ్రయిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈ స్త్రీ ప్రభు వైపు చూడటానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. తన గురేంటంటే అప్పు తీర్చుకోవాలి. అప్పు తీర్చుకోవటానికి ఎన్ని ప్రయత్నాలైనా లోకానుసారంగా చేయవచ్చు, కానీ లోకాన్ని తన జీవితంలోనికి రాలేదు. నా భర్త దేవుని దగ్గర ఉన్నాడు, నా భర్త దేవుని కొరకు కష్టపడ్డాడు, ఒకవేళ ఆయన రాకడొస్తే లేదా నా యాత్ర ముగించబడితే నేను కూడా అక్కడికి వెళ్ళాలి, కనుక ఇక్కడ ఉన్నంత కాలం నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఈ జీవితాన్ని కొనసాగించాలి అనుకుంది. తండ్రి లేని నా బిడ్డలకి నేనే తండ్రి తల్లై, నా బిడ్డల మీద ఎటువంటి శాపం రానికుండా నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చే ఒక తల్లిగా, ఒక ప్రార్థన పర్రలాగా నేను నిలబడాలి అనుకుంది. స్త్రీ సేవకుల దగ్గరికి వెళ్ళింది. సేవకులు చెప్పిన సలహా ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఏదో పెద్ద పెద్ద సలహాలు చెప్పేలా, లేకపోతే ఇంకా ఏదేదో తీసుకొచ్చి కట్ల ఆమెకి ఇచ్చేలా. వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా నూనె కుండు ఉందని చెప్పావు కదా, దాని ద్వారా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నువ్వు నమ్ముతావా? విశ్వాసం ఉంచుతావా? నువ్వు ఇంటికి వెళ్ళి నీ చుట్టుపక్కల ఉంటున్న వారి దగ్గర ఖాళీ పాత్రలు నీ బిడ్డల్ని పంపించి తెప్పించి ఆ ఖాళీ పాత్రలన్నీ లోపలని ఇంటిలో పెట్టి తలుపులు వేసుకొని ఈ నూనె కుండని పైకెత్తి ఆ ఖాళీ పాత్రలో పోయి. దేవుని బిడ్డ, ఇలాంటి మాటలు చెప్తే మనం ఏమనుకుంటామంటే ఉచిత సలహాలు బాగానే చెప్తారులే ఎవరైనా అని ఇని బయటకు వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతామేమో. ఆ ఇచ్చిన సలహాను బట్టి మనకి నచ్చలేదని సేవకుల్ని తిట్టుకుంటామేమో,
దేవుణ్ణి తిట్టుకుంటామేమో, కానీ ఆ స్త్రీ నమ్మింది. ఏం జరగబోతుందో నా జీవితంలో, ఎందుకు చెప్పారో సేవకులు ఈ మాట, ఖచ్చితంగా అది నాకు మేలే జరిగిద్దని ఇంటికి వచ్చింది. నిరాశతో రాలా, ధైర్యంతో వెళ్ళింది. ఇంకా ధైర్యాన్ని సేవకుల నోటి మాటల ద్వారా ధైర్యపరచబడింది, ఇంటికి వచ్చింది. ఈ స్త్రీకి చుట్టుపక్కల కూడా ఎంత ఆత్మీయత ఉందో. ఆల్రెడీ అప్పు చేసి భర్త చనిపోయాడు, అప్పులోళ్ళు వచ్చి ఉన్న అప్పు తీర్చు లేదా పిల్లల్ని పంపించమంటున్నారు. అయితే ఆ పరిస్థితుల్లో ఈ స్త్రీ వచ్చి, ఇంకా నా దగ్గర ఇవి లేవు, మీరు ఇవ్వండి, తిరిగి నేను ఇస్తాను అంటే ఆ చుట్టుపక్కల ఆ స్త్రీని నమ్మి, దేవుని బిడ్డ నీ చుట్టుపక్కల నీ సాక్ష్యం ఎలా ఉంది? ఒకప్పుడు ఈ స్త్రీ, ఒకప్పుడు ఈ వ్యక్తి, ఒకప్పుడు ఈ తమ్ముడు, ఒకప్పుడు ఈ చెల్లి చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. దేవుడు అంటే చాలా ఆసక్తి అండి. దేవుని సన్నిధన్నా సేవకులన్నా చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఇలా సాక్ష్యాలు బాగలేవండి. అసలు వాళ్ళ గురించే మాకు చెప్పొద్దు అన్నట్లుగా చాలామంది జీవితాలు ఉన్నాయి. నీ స్థితి ఎలా ఉంది దేవుని బిడ్డ? నీ సాక్ష్యం ఎలా ఉంది దేవుని బిడ్డ? ఆమె ఇంటికి వచ్చి పిల్లల్ని పంపిస్తే ఇంకా ఇవ్వటానికి ఇష్టపడ్డారు, ఆ కాళ్ళి పాత్రలు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అంటే ఈ స్త్రీ క్షేమము చుట్టుపక్కల వాళ్ళు కోరుకునేటట్లు ఈ స్త్రీ జీవితం ఉంది. అంత అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉంది. ప్రభుకి భయపడే స్త్రీ ఈ స్త్రీ. ఆ కాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి సావుకులు చెప్పినట్లుగా దేవుడిచ్చిన ఆలోచన చొప్పున ఆ ఇంట్లో ఉంటున్న నూనె కొండ, దేవుని బిడ్డ నూనె కొండ దేనికి చూచినో తెలుసా? అభిషేకానికి చూచిన, పరిశుద్ధాత్మునికి చూచిన. ఈరోజు నువ్వు నేను మనం లోకానుసారంగా అందరికి ఉన్నట్లుగా ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్లే నడిపింపు చేత నడిపిస్తాడు ఆయన. ఆయన విడిచిపెట్టడు. నువ్వు సొంత నిర్ణయాలతో సాగిపోతున్నావా? సొంతంగా నీ యొక్క సొంత శరీరానుసారమైన ఆలోచన చొప్పున నువ్వు నడిపించబడుతున్నావు. ఈ వాక్యం వింటున్న నువ్వు ఇంకెంతకాలం నష్టపోతావు? ఇంకెంతకాలం ప్రభు ఆలోచన తీసుకోకుండా సాగిపోతావు, మోసపోతావు? తర్వాత ఆమె ఆ కొండను ఎత్తి, దేవుని బిడ్డ ఆ పాత్రలో పోస్తే ఈ అభిషేకం, ఈ పరిశుద్ధాత్మకి సూచనగా ఉంటున్నా ఆ నూనె కొండ, ఆ మిగతా కొండలన్నిటినీ, ఆ పాత్రలన్నిటినీ నింపిన తర్వాత ఆ నూనె ఆగిపోయింది ఆ కొండలో నుంచి రావటం. అప్పుడు ఇంకేముంది? ఆహా, నా జీవితంలో సంతోషం, నా జీవితంలో కార్యం జరిగిందని వెంటనే దేవుని సన్నిధిని, స్థితి మారిపోయింది. ఇంకేంటి, నేను ఒక వ్యాపారస్తురాలను అయిపోయాను, ఇంకా నేను అప్పులు తీర్చుకోగలను అని. అప్పుడు దేవుని బిడ్డ దేవుని నిర్లక్ష్యం చేయాల, సావుకుని నిర్లక్ష్యం చేయాల. అదంతా అక్కడ పెట్టి మరలా సేవకుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా నేను ఇలా చేస్తే అలా జరిగిందని. దానితో నువ్వు వ్యాపారం చేసుకొని నీ అప్పు తీర్చుకొని నువ్వు నీ బిడ్డలు పోషించబడండి, బ్రతకండి అని మరలా సేవకుని దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వచ్చి ఈ రీతిగా తన సమస్యలో నుంచి తను బయటకు వచ్చింది. అంతేకాదు దేవుని బిడ్డ, ఏమీ లేని స్థితిలో అప్పులో ఉన్న ఆ స్త్రీ ఒక వ్యాపారస్తురాలైంది. ఓ దేవుని బిడ్డ, నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఏం చేయగలను నేను అనుకుంటున్నావా? ఎలా బ్రతకాలి ఈ లోకంలో అనుకుంటున్నావా? ఈ భయంకరమైన లోకంలో నేను బ్రతకలేను అనే ఒక నిరాశ గుండా నడిపించబడుతున్నావా? అపవాది నిన్ను చూసి ఇంకా నవ్వుతూ, నీ వల్ల ఏది కాదు, పడిపో, లోకంలో ఇష్టానుసారంగా జీవించు, దేవునికి ఆయాసకరంగా బ్రతుకు, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అని సాతాను ఆలోచనిస్తున్నాడా? నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నావా దేవుని బిడ్డ? ప్రభువుకు మహిమ తీసుకొని వస్తున్నావా? ప్రభువు నీకు తోడుగా ఉండి ఆయనకు మహిమ తెచ్చే వ్యక్తిగా నిన్ను చూడాలి అని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతుంది. అప్పులో ఉన్నావు నువ్వు, నిరాశలో ఉన్నావు నువ్వు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నావు, నువ్వు నమ్మిన వాళ్ళని కొంతమందిని కోల్పోయి ఉన్నావు, వాళ్ళు నీకు దూరం అయ్యారు. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడకు, దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ స్త్రీ దేవుని యొక్క ఆలోచన తీసుకుంది, దేవుని యొక్క దాసుల యొక్క సలహా తీసుకుంది. తన బిడ్డల్ని, తన జీవితాన్ని దేవుని నామ మహిమ కొరకు తన యొక్క జీవితాన్ని కట్టుకుంది. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నువ్వు కూడా దేవుని కొరకు నిలబడగలవా? నిలబడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయగలవా? దేవుని బిడ్డ, ప్రార్థన. దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి, నాయన ఎలీషా యొక్క శిష్యుల్లో, ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు ప్రభా అప్పు చేసి చనిపోయాడయ్యా. దాన్ని బట్టి నేను నమ్మిన ఆ స్త్రీ కృంగిపోలేదయ్యా. ధైర్యముతో నా దేవుడు నాకు తోడై ఉన్నాడని
ఆ కష్టాల్లో కూడా నీ సన్నిధిలో అయ్యా సర్వ సంపదలు ఉన్నాయని, నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నిత్య సంతోషములు గలవని ఆ స్త్రీ గమనించిందయ్యా. నీ సన్నిధి తన జీవితానికి ఒక మంచి ఆలోచన ఇవ్వగలదని నీ సన్నిధిని కలిగి నాయన నా తండ్రి సేవకుల యొక్క ఆలోచన మీరగా ఆశీర్వదించబడిందయ్యా. ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలు కూడా అటు ఇటు త్రొట్టిల్లకుండా అయ్యా నా తండ్రి నిరాశకు గురి కాకుండా నిరాశతో ఉన్న వారిని యేసు నామములో ధైర్యపరచండి అయ్యా, తాకండి అయ్యా, ముట్టండి అయ్యా, దర్శించండి అయ్యా, వారి కన్నీళ్లు తొడవండి ప్రభా, వారి హస్తం పట్టుకోండి, వారికి తోడుగా ఉండి ఈ స్త్రీ జీవితంలో జరిగించినట్లుగా అద్భుతం ఎక్కడ తల దించుకొని ఉన్నారో అక్కడే వారి తలని పైకెత్తమని మీరు కార్యం చేసినందుకు దర్శిస్తున్నందుకు, ఇంకా అనారోగ్యంతో ఎవరైనా ఉంటే ముట్టండి అయ్యా, తాకండి అయ్యా, అప్పుల సమస్యలతో సతమతం అవుతూ ఉంటే యేసు నామంలో వారి ప్రతి కొరతను తీర్చి వారి చేతుల్ని బలపరిచి ఆశీర్వదించి వారి కన్నిటిని నాట్యముగా మలచమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 మరి యొక్క నంబర్ 9290095301. అందరికీ వందనాలు.